నమస్తే అన్న, అందరికీ నమస్కారం. భర్త పైన కోర్టుకు వెళ్ళిన భార్యకు కువైట్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే, గృహహింస కేసులో ఒక కువైటీ పౌరుడు పైన ఉన్న అన్ని ఆరోపణల నుంచి క్రిమినల్ కోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. అలాగే తాత్కాలిక పరిహారం కోరుతూ అతని పైన దాఖలు చేసిన సివిల్ దావాను కూడా కొట్టివేసింది. నిందితుడు తన భార్యను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం, ఆమె పైన వేడి నీళ్లు చల్లడం, మాటలతో దూషించడం, తుపాకీతో బెదిరించడం వంటి ఆరోపణలు పబ్లిక్ ప్రాసిక్యూషన్ మోపింది. శిక్షాస్మృతి మరియు గృహహింస నుంచి రక్షణ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రతివాదిని ఆ యొక్క కువైటీ పౌరుడిని శిక్షించాలని చెప్పి విచారణ సమయంలో ప్రతివాదికి ప్రాతినిధ్యం వహించిన న్యాయవాది ఎవరైతే ఉన్నారో, కువైటీ తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో, ఆరోపణలు దురుద్దేశపూరితమైనవి, సంబంధిత పక్షాల మధ్య ఇప్పటికే ఉన్న కుటుంబ మరియు ఆర్థిక వివాదాలకు తోడు సంఘటనను నివేదించడంలో ఆలస్యం జరిగిందని చెప్పి వాదించడం జరిగింది. అలాగే ఇక కువైటీ పౌరుడు చూసుకుంటే ఆమె మీద వేడి నీళ్లు చల్లడం, ఆమెను కొట్టడం, తుపాకీతో బెదిరించడం అవన్నీ నిజమేనమాట. కానీ ఇవన్నీ జరిగింది 2023లోని చెప్పేసి తాజాగా ఇప్పుడు మళ్ళా తెచ్చి కేసు పెడుతూ ఉన్నారు. అప్పట్లో ఆ యొక్క సమసిపోయిందని చెప్పేసి మళ్ళీ దురుద్దేశపూర్వకంగా నా క్లయింట్ పైన ఆ యొక్క మహిళ మళ్ళీ కేసు పెట్టిందని చెప్పేసి కువైట్ లాయర్ ఎవరైతే, కువైటీ తరపున ఉన్న లాయర్ ఎవరైతే ఉన్నారో అతను వాదించడంతో ప్రస్తుతం ఈ సంఘటన 2023 జూలైలోనే జరిగాయని వాదించినప్పటికీ ఆమె ఏడాదికి పైగా కేసు పెట్టకపోవడంతో జాప్యం జరిగినట్లు కోర్టు గమనించింది. సాక్షి వాంగ్మూలం ఎలాంటి ప్రత్యక్ష పరిశీలన లేకుండా ఆమె ఏడాదికి పైగా జాప్యం చేసింది కేసు పెట్టకుండా. అలాగే కేసు పెట్టకుండా జాప్యం చేయడంతో ఆమె ఒంటి మీద ఉన్న గాయాలు మొత్తం అన్ని తగ్గిపోయాయి. అలాగే వీరు సంవత్సరం నుంచి విడిగా ఉన్నారన్నమాట. దీంతో భార్య చేసిన ఆరోపణలను కువైట్ కోర్టు ఖండించి అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.